నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిపై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్లో తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ మృతికి ఆయనే కారణమని, తన పలుకుబడిని ఉపయోగించి ఈ విషయాన్ని బయటకు పోకుండా తొక్కిపెట్టారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఏపీ కేడర్కు చెందిన ఆ ఆఫీసర్ గతంలో ఓ ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ వైఎస్ జగన్ హయాంలో ఓ కీలక శాఖకు అధిపతిగాను పనిచేశారు. ఈ క్రమంలోనే ఆయన హైదరాబాద్కు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు తెలుస్తోంది. తరచూ హైదరాబాద్లోనే గడుపుతూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశారని తెలుస్తోంది. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆ అధికారి తాను చికిత్స పొందుతున్న సమయంలో ఆ మహిళ వేరొకరితో సన్నిహితంగా ఉంటోందని అనుమానించారు. ఈ అనుమానమే వారి మధ్య గొడవకు కారణమైంది. గత వారం వీరిద్దరి మధ్య మాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఆవేశాన్ని అదుపు చేసుకోలేకపోయిన అధికారి ఆమెను బలంగా కొట్టగా ఆమె తల గోడకు తగిలి తీవ్ర గాయమైంది. వెంటనే ఆమెను సమీపంలోని ఓ పెద్ద హాస్పిటల్కి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయినట్టు తెలిసింది. అయితే ఈ మరణానికి అసలు కారణాన్ని దాచిపెట్టి ప్రమాదవశాత్తు కింద పడిపోవడం వల్ల గాయమైందని హాస్పిటల్ రికార్డులలో నమోదు చేయించారని తెలుస్తోంది. తనకున్న అధికార పలుకుబడిని అడ్డం పెట్టుకొని ఈ విషయం పోలీసుల వరకు వెళ్లకుండా జాగ్రత్త పడ్డారని తెలుస్తుంది. ఈ దారుణం జరిగిన తరువాత ఏమీ ఎరగనట్టు విజయవాడకు తిరిగి వచ్చి తన వీధుల్లో నిమగ్నమయ్యారు. అయితే హైదరాబాద్లో జరిగిన ఈ ఘటన గురించి ఆయన సన్నిహితులకు, కొందరు ఐఏఎస్ వర్గాలకు ఇప్పటికే తెలిసిపోయినట్టు ప్రచారం జరుగుతుంది.